మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఆగస్టు నెలలో కన్యారాశి వారికి ప్రస్తుతం ఉన్న గోచారం ఏ రకంగా వీరి మీద ప్రభావం చూపుతుంది, ఏ ఏ విషయాల్లో వీరికి సానుకూలతని ఇవ్వగలుగుతుంది, ఎటువంటి విషయాలు వీరు అప్రమత్తంగా ఉండాలి మొదలైన విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. కన్యారాశి వారికి వచ్చేప్పటికీ ఈ నెలలో ముఖ్యంగా మరి ప్రస్తుతం రాజ్యస్థానంలో గురుడు శుక్రుడు అయితే రాశికి అధిపతి, మరి రాశి అధిపతి మోక్ష పొందే స్థానం అయిన బుధుడు ప్రస్తుతం వక్రించి ఇదే నెలలో కొంతవరకు ఉండటం అనేది అయితే జరుగుతుంది. ఎప్పుడైతే వక్రం విడి ముందుకి రావటం అనేది అయితే ఉంటుందో అప్పటి నుంచి క్రమంగా మంచి ఫలితాలు వీరు పొందటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇంచుమించుగా మరి ఆగస్టు 30కి వస్తే తప్ప బుధుడు తన సింహరాశికి చేరుకోడు. అయితే ఆగస్టు మధ్య నుంచి క్రమంగా కొంత మంచి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరీ భయపడవలసిన రీతిలో కానీ బెంగపడవలసినంత విధంగా కానీ కన్యారాశి వారికి ఈ నెల అంత చికాకైతే కల్పించడం లేదు. ఏదైతే మరి ఈ శ్రావణ మాసం అనేది ఉందో ముఖ్యంగా కన్యారాశి వారికి ఇటు ధనాధిపతి అదృష్టాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కనుక ఈ ధనం అభివృద్ధి చెందాలన్నా మరి భాగ్యోదయం సరిగ్గా కావాలన్నా కూడా వీరు ఖచ్చితంగా ఈ నెలలో శుక్రుడు కనుక లక్ష్మీదేవిని విడవకుండా పూజించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక వీరి యొక్క అదృష్టాధిపతి శుక్రుడు ప్రస్తుతం మరి క్రమంగా వీరికి రాజస్థానం నుంచి తర్వాత మరి లాభస్థానానికి కూడా రావటం అనేది అయితే ఉంటుంది కనుక ఈ నెలలో వీరికి ఖచ్చితంగా మరిన్ని ఆర్థిక అంశాలు ఉపయుక్తంగా వీరికి మంచి విజయాలు లభింపజేసేలాగా ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ సంపదలు అంటే లక్ష్మీదేవి ఉండటం అనేది ఎప్పుడు కూడా స్థిరం కాదు, చంచలత్వం అని మనం అనేక సందర్భాల్లో అనేక చోట్ల వింటూ ఉంటాం. అలాంటి చంచలత్వం అనేది కూడా ఎక్కువగా కన్యారాశిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మరి వీరికి ధనం మంచి యోగం ఇస్తూ ఉంటుంది, మళ్ళీ ఉన్నటువంటి జాతు ఉంటుంది. అలా ఒకే రకమైన విధానంలో ఉండదు. బట్ అవసరానికి మాత్రం ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ధనం ఏదో రకంగా లభిస్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది. అది ఈ నెలలో వీరు కనుక ఈ యొక్క ఆర్థిక విషయాల్ని ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మంచి విజయాలు పొందడానికి ఆర్థిక స్థిరత్వం కలగడానికి కూడా ఈ యొక్క శ్రావణ మాసం లేదా ఈ ఆగస్టు నెల వీరికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక సంతాన విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. వారిని మీరు ఏదైనా సరే విడిగా ఉండి చదివించాలన్నా, హాస్టల్స్లో పెట్టి చదివించాలన్నా లేదా వేరే చోట చదివించాలన్నా కూడా సాధ్యమవుతుంది. పైగా ఆ నిర్ణయం ఎంతో కొంత సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఈ వ్యక్తిగత జాతకులైనా కానీ అంటే కన్యారాశిలో పుట్టిన వారైనా కానీ లేదా ఈ కన్యా రాశిలో జన్మించిన పిల్లలు కానీ వీరికి కొంతవరకు ఈ శ్వాసకోశకి సంబంధించిన ఇబ్బందులు మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే రీతిలో మనకి అరుగుదల వాటికి సంబంధించినవి కూడా ఈ ఆహారం పడకపోవటం, సరిగ్గా జీర్ణం కాకపోవటం ఇలాంటివి కూడా ఈ నెలలో కొంతమంది మధ్యలో పలకరించి వెళుతూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయంలో అలాంటి ఇబ్బందులు అయితే మనకి ఈ నెలలో కనిపిస్తాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి యోగ్యవంతమైన పీరియడ్ అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతం మరి రాశిలో కుజుడు వచ్చి చేరటం వల్ల వీరు వివాహం పట్ల కొంతవరకు ఉత్సాహం చూపించకపోవటం, తర్వాత కోపతాపాలు నియంత్రణలో లేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి
ఖచ్చితంగా కొంతవరకు అడుగులు ముందుకెళ్తాయి, కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా మొదటి 2-3 నెలలు కూడా ఖచ్చితంగా ఈ కన్యా రాశిలో వీరికి ఏదైనా సరే ఇప్పుడు అనుకోకుండా మన అంటే ఏదైనా సరే మహిళలు కొద్దిగా ఆ రకంగా సంతానవతులు అయితే కనుక ఖచ్చితంగా ఆ సంతానాన్ని కాపాడుకోవటం అనేది, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఈ నెలలో ఉన్న గ్రహస్థితి అనివార్యమని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం కాదు. బాగా ప్రయత్నాలు బలంగా జరిగితే తప్ప వెళ్ళటం అనేది కొద్దిగా కష్టం. కానీ విదేశాలకి వెళ్ళకపోయినప్పటికీ కూడా, అంటే విదేశాల్లో ఇప్పటికే ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చాలా మంచి అభ్యున్నతికి రావటం అనేది, అనుకోకుండా మంచి అవకాశాలు పొందటం అనేది కూడా కనిపిస్తోంది. ఇంకా సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు పొదిగిపుచ్చుకోవటం అనేది కూడా జరుగుతుంది. స్త్రీలకు ఉపయోగపడే వ్యాపారాలు అంటే ముఖ్యంగా కాస్మెటిక్స్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, అలా ఫ్యాషన్ డిజైన్ అవ్వచ్చు, ఇలా ఏదైనప్పటికీ కూడా వారికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా చక్కటి పురోభివృద్ధి పొందడానికి కూడా అవకాశాలు అయితే కనుక మనకి ఈ ఆగస్టు మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ చివరి నిమిషంలో అయితే కనుక పరిష్కారం అయితే లభిస్తుంది. ప్రేమ పెళ్లిలో ఉన్నవారికి ఈ నెల కొద్దిగా ప్రోత్సాహకరంగా ఉండదు. వారి యొక్క మనోరథాలని పెద్దల ముందు ఇష్టపూర్వకంగా, అంటే ఏదైనప్పటికీ కూడా సంకోచం లేకుండా చెప్పడంలో, వ్యక్తీకరించడంలో కొంత తడబాటు ధరణ అయితే తొంగి చూస్తోంది. ఉద్యోగం కొత్తగా కావాలి అనుకుని ఎవరైనా ప్రయత్నాల్లో ఉంటే కనుక తప్పకుండా వారి యొక్క ప్రయత్నాలు కొద్దిగా సంపడితే, అంటే 1-2 ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కూడా ఖచ్చితంగా 3వ ప్రయత్నంలో అయినా సరే విజయం ఖచ్చితంగా లభించే పరిస్థితి అయితే కనుక ఈ నెలలో పుష్కలంగా ఉంది. కనుక ఉద్యోగాలు కావాలనుకునేవారు మరి మీ యొక్క నిరాశల్ని, నిస్పృహల్ని పక్కన పెట్టి చంచలత్వాన్ని పారదోలి ఖచ్చితంగా మీరు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి. విజయం పొందే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక ఇదే కన్యా రాశిలో పుట్టిన యుక్త వయసు, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు కొంతవరకు వారి యొక్క ప్రవర్తన విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, లేదా ఆకర్షణల విషయంలో కొంతవరకు ఈ నెలలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక పుష్కలంగా కనిపిస్తోంది. ఇక వ్యాపారస్తులకి, అంటే మనం ఇందాక చెప్పాం స్త్రీలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న వారికి అయితే కనుక ఇంకా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని, అలా కాకుండా కూడా మన భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మరి గర్భాలకి, అంటే స్త్రీలకు సంబంధించిన ఎవరైతే వ్యాధి నిపుణులు ఉంటారో వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక ఈ యొక్క ఆగస్టు నెలలో ఉంటుంది. ఇక ఈ ఆగస్టు నెలలో మరి కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించినట్టయితే కనుక మరింత ఆర్థిక ప్రగతిని, సుస్థిరమైన శాంతిని, మనశ్శాంతిని పొందుతారో దానికి మనం ఈ నెలలో ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మరి వీళ్ళు మొదట్లోనే చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క లక్ష్మీదేవిని పూజించవలసిన అవసరం ఉంది అని చెప్పి, తర్వాత ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి వంశపారంపర్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం ఉంటే కనుక తప్పకుండా వీరు మానకుండా చేసుకోవటం అనేది అవసరం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మరి 2వ వారంలో చేయాలనేది చాలామందికి అనుకుంటూ ఉంటారు, కానీ ఈసారి మరి మొదలవటమే శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో మొదలైంది కాబట్టి 3వ శుక్రవారం అంటే ఆగస్టు 8వ తారీఖున మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే మనకి ప్రధానం. కనుక పౌర్ణమి ముందు శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కనుక కన్యారాశి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవటం అనేది అవసరం. ఒకవేళ సరే మన ఇంట్లో మనం ఏదైనా సరే ఇలా పూజలు అవి పెద్ద పెద్ద స్థాయిలో చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఈ ఆగస్టు నెలలో వచ్చే శుక్రవారాలన్నింటిలో కూడా మరి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి కొద్దిగా క్షీరాన్నం నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో వీరేదైనా సరే కొద్దిగా మంత్రం లాంటిది పఠిద్దాము అనుకుంటే కనుక ఓం శ్రీం క్లీం లక్ష్మీ వల్లభాయే నమః, ఓం శ్రీం క్లీం లక్ష్మీ వల్లభాయే నమః. ఇది పఠించడం వల్ల మరి లక్ష్మీనారాయణులు ఇద్దరి యొక్క అనుగ్రహం కూడా వీరికి లభించడం అనేది అయితే జరుగుతుంది.